టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ లో ఒకటి అంటే వెంకటేష్ దగ్గుబాటి మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న సినిమా ఆదర్శ కుటుంబం. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా గుంటూరు కారం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు వెంకటేష్ తో ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తుండటంతో ఈ మూవీపై హైప్ మరింతగా పెరిగింది. ఇక ఈ సినిమాకు అధికారిక టైటిల్ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 AK47 గా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా. త్రివిక్రమ్ స్టైల్, ఎమోషన్స్, డైలాగ్స్, హ్యూమర్ అన్ని మిక్స్ అయ్యేలా రూపొందుతోంది. ఈ మూవీతో తొలిసారి వెంకటేష్ ను డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్ ఇంతకు ముందు నువ్వు నాకు నచ్చావు లాంటి క్లాసిక్ కు రచయితగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. భారీ షెడ్యూల్స్ పూర్తి చేసి సినిమా షూటింగ్ ను త్వరగా ముగించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ సినిమాలో కనిపించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్పెషల్ సాంగ్ లేదా కీలక పాత్ర కోసం ఆమెను తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇదే గనక నిజమైతే త్రివిక్రమ్ పూజా హెగ్డే కాంబోలో మళ్లీ రిపీట్ అవుతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత అలవైకుంఠపురంలో సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఆ తర్వాత గుంటూరు కారంలో కూడా ఆమె ఉండాల్సి ఉండగా చివరి నిమిషంలో ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబో కలిస్తే ఆడియన్స్ లో క్రేజ్ మరింత పెరగటం మాత్రం ఖాయం. ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే ఇటీవల ఆమె కెరీర్ కొంచెం స్లో అయింది. వరుసగా కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఒక పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. ఈ సమయంలో త్రివిక్రమ్ సినిమాలో అవకాశం వస్తే అది ఆమెకు మళ్లీ బలమైన కంబ్యాక్ అవ్వచ్చు. ఇక వెంకటేష్ గురించి మాట్లాడితే ఆయన ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ హిట్ అందుకున్న తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఈ ఆదర్శ కుటుంబం సినిమా కూడా ఆయన కెరీర్ లో మరో కీలక ప్రాజెక్ట్ గా మారబోతోంది. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ స్టైల్, ఫ్యామిలీ ఎమోషన్స్, వెంకీ టైమింగ్, కొత్త కాస్టింగ్ అప్డేట్స్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను ఇప్పటికే హాట్ టాపిక్ గా మార్చేస్తాయి. మొత్తానికి ఒకవైపు వెంకీ త్రివిక్రమ్ ఫ్రెష్ కాంబో, మరోవైపు శ్రీనిధి శెట్టి మెయిన్ హీరోయిన్, ఇప్పుడు పూజా హెగ్డే ఎంట్రీ టాక్. ఇలా ఒక్కో అప్డేట్ తో ఆదర్శ కుటుంబం సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తుంది ఒకటే, ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నిజంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ హార్ట్ గెలుస్తుందా లేదా అనేది వేచి చూడాలి. టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ లో ఒకటి అంటే వెంకటేష్ దగ్గుబాటి మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న సినిమా ఆదర్శ కుటుంబం. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా గుంటూరు కారం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు వెంకటేష్ తో ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తుండటంతో ఈ మూవీపై హైప్ మరింతగా పెరిగింది. ఇక ఈ సినిమాకు అధికారిక టైటిల్ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 AK47 గా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా. త్రివిక్రమ్ స్టైల్, ఎమోషన్స్, డైలాగ్స్, హ్యూమర్ అన్ని మిక్స్ అయ్యేలా రూపొందుతోంది. ఈ మూవీతో తొలిసారి వెంకటేష్ ను డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్ ఇంతకు ముందు నువ్వు నాకు నచ్చావు లాంటి క్లాసిక్ కు రచయితగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. భారీ షెడ్యూల్స్ పూర్తి చేసి సినిమా షూటింగ్ ను త్వరగా ముగించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ సినిమాలో కనిపించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్పెషల్ సాంగ్ లేదా కీలక పాత్ర కోసం ఆమెను తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇదే గనక నిజమైతే త్రివిక్రమ్ పూజా హెగ్డే కాంబోలో మళ్లీ రిపీట్ అవుతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత అలవైకుంఠపురంలో సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఆ తర్వాత గుంటూరు కారంలో కూడా ఆమె ఉండాల్సి ఉండగా చివరి నిమిషంలో ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబో కలిస్తే
ఆడియన్స్ లో క్రేజ్ మరింత పెరగటం మాత్రం ఖాయం. ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే ఇటీవల ఆమె కెరీర్ కొంచెం స్లో అయింది. వరుసగా కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఒక పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. ఈ సమయంలో త్రివిక్రమ్ సినిమాలో అవకాశం వస్తే అది ఆమెకు మళ్ళీ బలమైన కంబ్యాక్ అవ్వచ్చు. ఇక వెంకటేష్ గురించి మాట్లాడితే ఆయన ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ హిట్ అందుకున్న తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఈ ఆదర్శ కుటుంబం సినిమా కూడా ఆయన కెరీర్ లో మరో కీలక ప్రాజెక్ట్ గా మారబోతోంది. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ స్టైల్, ఫ్యామిలీ ఎమోషన్స్, వెంకీ టైమింగ్, కొత్త కాస్టింగ్ అప్డేట్స్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను ఇప్పటికే హాట్ టాపిక్ గా మార్చేస్తాయి. మొత్తానికి ఒకవైపు వెంకీ త్రివిక్రమ్ ఫ్రెష్ కాంబో, మరోవైపు శ్రీనిధి శెట్టి మెయిన్ హీరోయిన్, ఇప్పుడు పూజా హెగ్డే ఎంట్రీ టాక్. ఇలా ఒక్కో అప్డేట్ తో ఆదర్శ కుటుంబం సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తుంది ఒకటే, ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నిజంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ హార్ట్ గెలుస్తుందా లేదా అనేది వేచి చూడాలి.